గత సంవత్సర కాలంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత మా కుటుంబాన్ని ఏ విధంగా ఇబ్బందులకు గురి చేయాలో అన్ని రకాలుగా ఈరోజు ప్రయత్నించడం జరుగుతుంది. సుమారు గత సంవత్సరం నుంచి మొట్టమొదట మా అన్నగారు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారు ఒక చిన్న వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్స్కి వెళ్ళేప్పుడు బెంగళూరు ఎయిర్పోర్ట్లో కనీసం ఏ నోటీసు లేకుండా ఆ రోజున లుకౌట్ నోటీస్ పెట్టి అటెంప్ట్ టు మర్డర్ కేసులో పెట్టించి ఆ రోజున చేయడం జరిగింది. కానీ దాంట్లో ఎలాంటి బేస్ లేదని తెలిసి అదే రోజున పోలీస్ వాళ్ళు 41 నోటీస్ ఇచ్చి విడుదల చేయడం జరిగింది. అదే కొన్ని రోజుల ముందు నాన్నగారి పైన ఒక ఫోక్సో కేసు పెట్టడం జరిగింది. ఏదో మాకు ఆ నియోజకవర్గంలో ఒక అమ్మాయి పైన ఈ విధంగా జరిగితే నాన్నగారిపై కనీసం పరామర్శించిన దానికి ఆ రోజున నాన్నగారి పైన ఫోక్సో వేసి పెట్టి ఆ రోజున ఆ బాలిక తండ్రే చెవిరెడ్డి భాస్కర్ మమ్మల్ని పరామర్శించడానికి వచ్చారు. ఆయనదేం తప్పులేదంటే ఆ రోజు కూడా పోలీస్ వాళ్ళు ఆ రోజు కూడా కొట్టేయడం జరిగింది. ఏదైతే మేము సెంటిమెంట్గా భావిస్తామో లిక్కర్ అనేది మా కుటుంబాన్ని ఎంతో ఇబ్బంది పెట్టిందనేసి సుమారు మా బాబాయ్ మా తాతగారు ఇద్దరు కూడా దానివల్ల కాలం చెందారు. కాబట్టి మేము దాన్ని సెంటిమెంట్గా భావించి దాని జోలికి కూడా మేము ఎప్పుడు వెళ్ళాం. సుమారు మా నాన్నగారు 2001లో జెడ్పీటీసీగా పోటీ చేసినప్పుడు కాడి నుంచి మొన్నటి ఒంగోలు పోటీ చేసినప్పటి వరకు ఏ రోజునూ మేము లిక్కర్ అనేది మేము ఎప్పుడూ పంచింది లేదు, దాని జోలికి వెళ్ళింది లేదు. కాబట్టి అంత పవిత్రంగా మేము ఉండేప్పటికీ ఈ రోజున అదే లిక్కర్ కేసులో మేమేదో ట్రాన్స్పోర్ట్ చేసామని చెప్పేసి ఈ రోజున ఫాల్స్ కేసు పెట్టడం జరిగింది. ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది న్యాయస్థానాలపైన. మేము ఖచ్చితంగా ఇవన్నీ కూడా మేము ఎదుర్కొంటాం. ఖచ్చితంగా ఏ విధంగా అయితే చట్టపరంగా ఉంటుందో ఖచ్చితంగా మేము చూసుకుంటామని తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు చెప్తున్నారు మేము ఎక్కడికి పారిపోతున్నాం అనేసి. ఈరోజు నేను చెప్తున్నాను, మేము గత రోజులుగా మేము మాకు సంబంధించినటువంటి గన్మ్యాన్లు కానీ డ్రైవర్లు కానీ పిఏలు కానీ ఎవరైతే ఎంక్వైరీ అని పేరు చెప్పి ఈ రోజున వాళ్ళందరినీ కూడా బలవంతంగా ఈ రోజున స్టేట్మెంట్ తీసుకొని ఇబ్బంది పెడుతున్నారో ఆ రోజే నాన్నగారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నేను ఎక్కడికి వెళ్ళిపోను, ఖచ్చితంగా నేను తిరుపతిలోనే ఉంటాము. మీకు ఏదన్నా ఎంక్వైరీ కావాల్సి వస్తే నేనే వస్తాను ఎంక్వైరీకి అని చెప్పడం జరిగింది. మొన్నటికి మొన్న జగనన్న పొదిలో వచ్చినప్పుడు కూడా నాన్నగారు అక్కడే ఉన్నారు. దాని తర్వాత రోజు కూడా ఏ విధంగా అయితే మన కార్యకర్తలు ఇబ్బంది పెట్టినప్పుడు పొదిలి స్టేషన్స్ ముందు నాన్నగారు అక్కడ పోయిన సంఘటన కూడా మీ అందరికీ తెలిసిందే. ఈ రోజున ఏదో మా వ్యాపార రీత్యా మేము బయటకు పోతున్నప్పుడు ఈ రోజున ఏదో మేము పారిపోతున్నాం అనేసి ఈరోజు చెప్పడం కరెక్ట్ కాదు. మేము ఎక్కడికి పారిపోయే రకాలం కాదు. ఏదున్నా మేము న్యాయపరంగా మేము తేల్చుకుంటాం. ఏ విధంగా అయితే మా పైన ఈ అక్రమ కేసులు పెట్టారో ఖచ్చితంగా ఈ కేసులన్నింటిని కూడా మేము ఎదుర్కొంటాం. నేను చెప్తున్నా మాకు నమ్మకం ఉంది న్యాయస్థానాలపైన, ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుంది అనేసి. నాన్నగారిని అరెస్ట్ చేసినప్పుడు నాన్నగారు తన చేతుల మీద తనే రాశారు లెటరు. ఏ విధంగా తను ఈ అక్రమ అరెస్టు గురించి చేశారనేసి ఈ లెటర్ని అన్ని పత్రికా మిత్రులకు అందరికీ ఇవ్వడం జరుగుతుంది. నాన్నగారి తన చేతుల మీద రాసిన లెటర్ ఇది. ఏ విధంగా ఈ పోలీసులు కుట్రపూరితంగా చేశారో మొదటి నుంచి రాయడం జరిగింది. ఇవన్నీ కూడా ఒక్కొక్కరికి ఒక కాపీ ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా వీటి మీద మేము గట్టిగా ఉంటాం కూడా తెలియజేసుకుంటున్నాను. బలవంతంగా ఏదైతే వాళ్ళ దగ్గర చేయించారో ఇప్పుడు ఒక గన్మ్యాన్ ఒప్పుకున్నానని రాసిచ్చారు. ఆ గన్మ్యాన్కి ఈ రోజున ఇమీడియట్గా 60% శాలరీ ఇంక్రిమెంట్ ఇచ్చారు. ఒక గన్మ్యాన్ ఒప్పుకోలేదని చెప్పి ఈ రోజున ఆయన ఈరోజు తిరుపతిలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఈరోజు ఆయన ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఎవరైతే వాళ్ళకి స్టేట్మెంట్ అనుకూలంగా ఇస్తారో వాళ్ళందరినీ కూడా తీసుకుంటున్నారు. లేని వాళ్ళని ఈ విధంగా మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి వాళ్ళు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
లేదండి మాకు లేదు. హరీష్ కుమార్ ఎవరో కూడా మాకు తెలీదు, అతని పేరు కూడా మాకు తెలీదు. లేదండి అతను ఎవరో కూడా మాకు తెలీదు, హరీష్ కుమార్ అనేసి. లేదండి మేము ఎక్కడా కానీ ఒక్క రూపాయి కూడా మేము చెప్తున్నాం, లిక్కర్ విషయంలో ఇలాంటి విషయంలో మేము అవినీతులు చేస్తుంటే ఖచ్చితంగా మేము సిద్ధంగా ఉన్నాం. ఎక్కడ ఒక్క శాతం కూడా మేము ఎక్కడ పాల్పడలేదు. అలాంటిది ఏమైనా ఉంటే కూడా మేము చట్టంతో మేము చూస్తాం, ఖచ్చితంగా చట్టపరంగా మేము పోరాడతాం. అవునండి మేము లీగల్గా వెళ్తున్నాం, ఆల్రెడీ లాయర్స్ని కూడా మేము మాట్లాడున్నాం. మా పక్కన ఏవైతే డాక్యుమెంటరీస్ ఉన్నాయో, మేము ఏ విధంగా అయితే మా న్యాయపరంగా ఉన్నాయో అవన్నీ కూడా మేము కోర్టుకి సమర్పిస్తున్నాం. అన్నీ కూడా ఒకటండి, లుకౌట్ నోటీస్ అనేది ఎప్పుడన్నా ఎఫ్ఐఆర్లో పేరు పెట్టిన తర్వాత లుకౌట్ నోటీస్ ఇస్తారు. నా నాన్నగారు పొద్దున బెంగళూరు ఎయిర్పోర్ట్కి 8 గంటలకు వెళ్తే ఈవినింగ్ 4:30కి నాన్న పేరు మీద ఎఫ్ఐఆర్ చేయడం, నేను పేరు ఇంక్లూడ్ చేయడం జరిగింది. అసలు కనీసం ఒక లెటర్ కూడా లేకుండా అసలు లుకౌట్ నోటీస్ పెట్టడం అనేది అసలు ఆశ్చర్యంగా మేము అనుకుంటున్నాం. మాకు ఎలాంటి ఇంటిమేషన్ లేదు, మేమే చెప్పాం మాకు నోటీస్ ఇస్తే మేము సిట్ ఆఫీస్ ముందరే వచ్చి కూర్చుంటాను, దానికి సంబంధించినట్టు నేనే ఎంక్వైరీకి హాజరవుతాను ఆ నాన్నగారు చెప్పడం జరిగింది. అప్పుడు కూడా ఏమీ స్పందించకుండా ఏదైతే మా వ్యాపారాల నిత్యం మేము పోయినప్పుడు బయటికి అదేదో మేము పారిపోతున్నాం అని చెప్పేసి చేయడం దుర్మార్గం. మేము ఇంకోటి కూడా చెప్తున్నాం కూటమి ప్రభుత్వానికి, మీరు మా కుటుంబం పైన ఎంత కక్ష సాధింపు చేస్తున్నారంటే ఈరోజు మా అన్నం కూడా పెట్టడం జరిగింది. అన్నగారు మేము సిద్ధంగా ఉన్నాం, నేను మా తల్లిగారు ఇప్పుడు ఇద్దరే పెండింగ్ ఉన్నాం, మేమిద్దరం కూడా సిద్ధంగా ఉన్నాం. మీ ఏ అక్రమ కేసులు పెట్టినా దాన్ని పోరాడడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. లేదండి వెంకటేష్ నాయుడు అనే అతను వేరే వాళ్ళ కుటుంబ సమేతంగా అతను బయటికి వెళ్తున్నాడు, అతను వాళ్ళ ఫ్యామిలీతో వేరే మాల్ తీసుకుపోతున్నారు, మేము కొలంబో పోతున్నాం. మాకు అతనికి మా ట్రిప్కి ఎలాంటి సంబంధం లేదు. అతను మాకు తెలియకుండా పోయినా అతనికి అసలు మామూలుగా విట్నెస్గా అని చెప్పి ఎంక్వైరీ కూడా అతను హాజరయ్యారు లాస్ట్ టైము. అలాంటి అతన్ని ఈ రోజున ఏలో అతని కేసు కూడా ముద్దాయిగా చేర్చడం చాలా దారుణం. అతను మాకు అసలు మాకు అక్కడ ఏం జరిగిందో మాకు తెలీదు, ఆ 8 కోట్లు ఎవరిదో మాకు తెలీదు, దానికి సంబంధం కూడా మాకు లేదు. మేము అప్పుడు నాన్నగారు ఒంగోలులో ఉన్నారు, మేము మా చంద్రగిరిలో మేము ఉన్నాము మా ఎలక్షన్ క్యాంపెయినింగ్ అప్పుడు. ఆ డబ్బు ఎవరిది అనేసి కూడా మాకు ఇంతవరకు ఏమీ తెలియదు, మాకు దానికి సమాచారం కూడా మా దగ్గర ఏమీ లేదు.